గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్ అబ్బాయి ఛానల్. సో ఈ రోజు అయితే మా గ్యాంగ్ అందరితో కలిసి స్లైగో అయితే ట్రిప్ వేసినాము. నాకు కూడా ఈ ప్లాన్ లేకుండే, మా వాడే సడన్గా కాల్ చేసి ఇట్లా స్లైగో పోదాం అన్నాడు. సర్లే అని చెప్పి వచ్చేసిన. నాకు కూడా అసలు డౌట్ ఉండే బుక్ చేసుకునే దాకా వీళ్ళు వస్తారా బిస్కెట్ చేస్తారా అని చెప్పి. సో ఫైనల్గా టికెట్స్ అన్న ఐర్లాండ్కి వచ్చి 4 years అవుతుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏ రోజు జరగలేదు అన్నకి. అలాంటి ఎక్స్పీరియన్స్ చేపిస్తాం ఈరోజు. అవునా? A few moments later. మరి నాది ఎవరు స్కాన్ చేస్తారు? ఒక్కొక్కరు ఒకటి పెట్టుకోవాలన్న. మరి నాకు పంపలేగా మీరు? చూసిలా వీళ్ళు నాకు టికెట్ పంపలేదు, ఏదో గ్రూప్లో పెట్టుకున్నారు. నేను లేను కదా అని చెప్పి ఇక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అంతే ఉంటుంది. చూసిల్లు కదా నేను లేదు అని చెప్పి వేరే గ్రూపే క్రియేట్ చేసుకున్నారు. నాకు ఆ టికెట్ కూడా పంపలేదు, అట్లీస్ట్ స్కాన్ చేయాలంట. సో మనమైతే మన ట్రైన్ దగ్గరికి వచ్చేసినాము. ఇదే స్లైగో ట్రైన్. సో ట్రైన్ లోపల ఎట్టుంటుందో కూడా చూపిస్తుంది చూడండి. ఐరిష్ ట్రైల్. ఐర్లాండ్లో ట్రైన్స్ ఎట్లుంటాయో చూడండి. లాంగ్ డిస్టెన్స్ జనాలు అందరూ ఈ ట్రైన్సే యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకు మన పేరు కూడా డిస్ప్లే అవుతుంది. ఇది ఏంది ఇక్కడ ఉంది ఐర్లాండ్ అబ్బాయిలు. ఇక్కడ ఉంది అది కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. ఎందుకు మన పేర్లు ఇక్కడ అక్కడ అన్నిట్లలో. సో ట్రైన్ అయితే ఎక్కేసినాము. మొత్తం 5 seats బుక్ చేసినాము. కాకపోతే ప్రాపర్గానే బుక్ చేసినాము. ఇక్కడేమో 2 and 5 ఇక్కడ వచ్చినాయి సీట్ నెంబర్స్. 3 అక్కడ వచ్చింది అండ్ 1 and 4 అక్కడ వచ్చింది వెరైటీగా. అదేందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా వచ్చినాయో ఏమో. బట్ ఎనీవే ఒక దగ్గర అయితే కూర్చున్నాము. ఎవరైనా వస్తే అప్పుడు చూద్దాం. సో గైస్ స్లోగా అయితే వచ్చేసినాము. డబ్లిన్లో ఉన్న దానికంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది కదా. ఆయన నేను లెటర్ కెనీలో ఉంటున్నా కాబట్టి నాకు ఇది కొంచెం సేమ్ లెటర్ కెనీ టెంపరేచర్ అనిపిస్తుంది. డబ్లిన్లో ఇంత లేదు, డబ్లిన్లో కొంచెం వెచ్చగానే ఉండే. ఇప్పుడు ఇంకా మా దరిద్రానికి కొద్దిసేపు మార చూపిస్తుంది. వాన పోతే కానీ కొంచెం ప్రశాంతంగా ఉండదు. స్టేషన్ మాత్రం భలే ఉంది, మంచిగా ఏదో పాతకాలం లాంటి ఒక దాని లెక్క ఒక వింటేజ్ లుక్ వస్తుంది అసలు. చూడండి, మళ్ళీ క్రిస్మస్ ప్లాన్స్ పెట్టి క్రిస్మస్ ఇదంతా పెట్టేసరికి కొంచెం మంచిగా వింటేజ్గా ఉంది. మన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు ఫస్టే, కానీ చెప్పిన ఇక్కడనే టాయిలెట్ సీట్లు ఉన్నాయి కదా, సో ఇక్కడే ఫస్ట్ ఏదైనా ఫ్రెష్ అప్ అయ్యేది ఉంటే ఫ్రెష్ అప్ అయ్యి, లేదు అంటే టాయిలెట్ సీట్లు యూజ్ చేసుకొని ఇక్కడ ప్లానింగ్ చేసుకొని బయటికి వెళ్ళైతే బయట తిరుగుదామని చెప్పిన. సో అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. జస్ట్ ఇట్లా స్టేషన్ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాము. ఎందుకంటే ఇక్కడ లోపల ప్లానింగ్ చేసుకుంటూ బెటర్ కదా, చలిలో పోయి మ్యాప్స్ చూసుకుంటూ ఇదంతా చేసే బదులు. సో అట్లా ఇక్కడైతే ప్రజెంట్గా ఇక్కడ కూర్చొని ఏంది ప్లాన్ ఏంది ఎక్కడ పోదాం ఏంది అంతా డిసైడ్ అయ్యి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాము. సో బస్ నెంబర్ 981 అట. బస్ నెంబర్ 981 తీసుకొని ఇక్కడ నుంచి అయితే హ్యాజెల్వుడ్ పార్క్, అది హ్యాజెల్వుడ్ పార్క్ వెళ్ళాలి. సో అక్కడైతే ఫారెస్ట్, ఓకే హ్యాజెల్వుడ్ ఫారెస్ట్ అట. సో అక్కడ ఓకే అడవి జంతువుల్లో ఒకళ్ళ కలిసిపోవడానికి బయలుదేరుతున్నాం ఇక్కడ. సో హ్యాజెల్వుడ్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇమేజెస్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. బట్ అక్కడ పోయిన సిచ్యువేషన్ ఎట్లుంటుందా అని చెప్పి నా డౌట్. ఎందుకంటే వింటర్ అండ్ ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతూనే ఉంది కాబట్టి. సో ఏంది పరిస్థితి అని చెప్పేసి అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. బస్ అయితే ఇంకో 10-20 minutesలో బస్ ఉంది మాకు. సో బస్ ఎక్కినాక ఇక్కడ నుంచి అక్కడికి కూడా 20 minutes అయితే పడుతుంది. వెళ్ళినాక ఫారెస్ట్ ఎట్లుంది, ఫారెస్ట్ ఉన్న ప్లేసెస్ ఎట్లుండే కూడా ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తా. సో బస్ అయితే దిగినాము. బస్ చూసినాక వాక్ అయితే 2 kilometers అని చూపిస్తుంది. సో నడుచుకుంటూ పోతున్నాము. వెదర్ అయితే సేమ్ ఊటీలో ఉన్నట్టే ఉన్నది ఇప్పుడు ఇండియాలో. ఇక్కడ హౌసెస్ కూడా చాలా బాగున్నాయి. వ్యూ కూడా చూపిస్తుంది చూడండి, మొత్తం వింటేజ్ లుక్ వస్తుంది.
ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. నడుచుకుంటా పోతుంటే 2 గుర్రాలు కనబడ్డాయి. సాయిరా మీ గుర్రాలు మన తాలూకేనా? అడుగుదాం, అడిగి తెలుసుకుందాం అన్న. అమ్మ ఈ దగ్గరకు వస్తే నాకు భయం అవుతుంది ఎగిరిదంతా ఏమో అని. కానీ మంచిగా ఉన్నాయి 2. ఇది ఎర్రది అదేమో సారీ ఇది తెల్లది తెల్ల నల్లది, అది ఎర్ర నల్లది. సో హియర్ ఈజ్ ద వ్యూ. చూసారు కదా అక్కడ మంచి లేక్ అండ్ అక్కడ మంచి డక్స్ ఉన్నాయి, అదే స్పాన్స్ అంటారు అనుకుంటా. సో అవి ఉన్నాయి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. వ్యూ వస్తే చూడండి, చాలా అంటే చాలా మంచి వ్యూ ఉంది. నేను నిజంగా రిగ్రెట్ ఫీల్ అయినా డ్రోన్ తీసుకురావాల్సింది అని. బట్ నేను ట్రై చేస్తా, డ్రోన్ లాంటి షాట్సే నాకున్న సెల్ఫీ స్టిక్ తోడైతే తీయడానికి ట్రై చేస్తాం. మరి ఇంకేం చేస్తాము, చాలా మంచి వ్యూ. చూస్తున్నారు కదా వ్యూ ఎంత క్రేజీ ఉందంటే అంత క్రేజీ ఉంది. నేను ఐర్లాండ్లో ఇట్లాంటి లొకేషన్ చూడైతే ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా. నేను డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేశా, ఈవెన్ బెల్ఫాస్ట్కి కూడా వెళ్ళా అండ్ ఇంకోటి ఏదో ప్లేస్ ఉంది అక్కడ కూడా వెళ్ళా. బట్ ఎక్కడ కూడా ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే అస్సలు చూడలేదు. పక్కన లేక్, మంచిగా వే ఉంది, రోడ్ ఉంది అండ్ బ్యూటిఫుల్గా చెట్లు. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. లొకేషన్ అయితే నిజంగా ఇంత మంచి లొకేషను నేను ఎందుకు ఇన్ని ఇయర్స్ మిస్ అయ్యానని అనుకున్నా. అంత ఎక్స్ట్రాడినరీ లొకేషన్ అండ్ ఈ ఫాగ్, ఈ క్లైమేట్కి ఇంకా సూపర్గా అనిపిస్తుంది. ఐ రియల్లీ మిస్ మై డ్రోన్. అండ్ చాలా అంటే చాలా మంచి లొకేషన్ ఉంది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్ ఇది. అండ్ ఈ పడవ ఇదంతా కూడా ఏదో సినిమా షూటింగ్కి ఈ ప్లేసెస్ ఎక్కడో యూటిలైజ్ చేసినట్టే ఉంది. అంత బాగుంది, అంత ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ కూడా వెళ్ళా నేను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. అసలు అద్భుతమైన ప్లేస్, ఒకదాని తర్వాత ఒకటి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ అమ్మ జీవితం అసలు నిజంగా నేనైతే ఈ 2 ఇయర్స్లో ఒక్కసారి కూడా ఇట్లాంటి ప్లేస్ ఎందుకు విజిట్ చేయాలి అనిపిస్తుంది. అంత ఎక్స్ట్రాడినరీ ప్లేస్, అంత బ్యూటిఫుల్ ప్లేస్. నేనైతే వీడియో రికార్డ్ చేయడానికి ముందు ఒక 2 మినిట్స్ అట్లనే కూర్చున్నా. ఆ తర్వాత నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చూడండి మీకు కూడా చూపిస్తా. అద్భుతం ఇది, మరో అద్భుతం. అంత ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఇది, అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ట్రస్ట్ మీ గైస్, ఐర్లాండ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్కి అయితే ఒక్కసారి విజిట్ చేయండి. అసలు మంచి ఎక్స్పీరియన్స్. ఐర్లాండ్ మొత్తంలో ఇది ఒక సూపర్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్తా. నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడైతే 2 బొమ్మలు కట్టి పెట్టిళ్ళు. లైట్ ఇన్ ద డార్క్నెస్, రిమెంబర్ అవర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ లవ్. సో అని చెప్పేసి ఉంది. చాలా బాగుంది, మంచిగా ఉంది, క్యూట్గా పెట్టిళ్ళు పాపం. నేను ఇంకోటి ఏం చెప్పడం మర్చిపోయానంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫారెస్ట్ కదా, అసలు నెంబర్ ఆఫ్ ట్రీస్ అన్నట్టు.
ఒక్కొక్కటి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. చాలా వరకు రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ నేను ఫొటోస్ తీసుకోవడము, వ్లాగ్స్ రికార్డ్ చేయడము ఈ బిజీలో పడి కొన్ని ట్రీస్ని అయితే చూపించలేకపోయినా. బట్ ఇక్కడ ఒక ట్రీ చూపిస్తా చూడండి ఎట్లుందో. మంచిగా ఉంది, ఇది కూడా డిఫరెంట్ షేప్లో ఇట్లా వంగిపోయి ఉంది. పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాము, ఫారెస్ట్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే సిటీ సెంటర్ పోతున్నాం. జోక్ ఏంటంటే పోయేటప్పుడేమో ఊపులో మంచిగా గొర్రెలు చూడు, ఆ మేకలు చూడు, ఆ ఏనుగులు చూడు, గుర్రాలు చూడు అనుకుంటా పోయినాము. వస్తున్నప్పుడేమో ఇంకెంత నడవాలి, అగెంత నడవాలి, ఇంకెంత నడవాలి, అగెంత నడవాలి, ఇదే అవుతుంది. ఇంకో గంట అబ్బా చూడు. నడుచుకుంటా పార్క్ నుంచి ఆల్మోస్ట్ అలా ఒక 45 మినిట్స్, అదొక 20 మినిట్స్ అనుకో, అంతే కదా. అంటే ఆల్మోస్ట్ 1 అవర్కి ఎబో 1 అవరే వాక్ చేసినాము సిటీకి రీచ్ అవ్వడానికి. ఎందుకంటే బస్సు అవైలబుల్ లేకుండే, దాని బదులు మేము ఈ లోపే వచ్చేస్తాము. అది 1.5 అవర్ టైం చూపిస్తుంది. బట్ మేము ఒక 45 మినిట్స్లో ఇక్కడికి సిటీకి అయితే రావచ్చు. సో అందుకని చెప్పేసి వాక్ చేసుకుంటూ వచ్చినాము. బట్ ఫుల్గా డ్రైన్ అవుట్ అయిపోయినాము అందరము. అండ్ మొబైల్స్ కూడా ఛార్జింగ్ లేవు, నేను అందుకే మధ్యలో ఏమైనా కనిపించినా కూడా రికార్డ్ చేయలేకపోయినా. సో సిటీకి అయితే వచ్చినాము, ఒక మంచి రెస్టారెంట్ ఎతుకుతున్నాము. సో అక్కడ పోయి ఫుడ్ తిని రిలాక్స్ అయ్యి ఓపిక ఉంటే సిటీ కొంచెం చూసి ట్రైన్ ఎక్కుతాము. లేదు ఓపిక లేదు అంటే నెక్స్ట్ అవైలబుల్ ఉన్న ట్రైన్కి ఎక్కేసి ఇంటికి పోతాం. సో అది చెప్తా అసలు ఏం చేస్తాము. ఒకవేళ రెస్టారెంట్ పోతే స్లైగోలో ఫుడ్ ఎట్లుంది అండ్ కాస్ట్ ఎట్లుంది అనేది కూడా చూపిస్తా. తిరిగి కలిసిపోయి ఆల్మోస్ట్ అలా ఒక 2-3 రెస్టారెంట్స్ అయితే ట్రై చేసినాము. బట్ ఒక్కటి కూడా ఓపెన్ లేకుండే. సో ఆల్మోస్ట్ 3 ఇండియన్ రెస్టారెంట్స్ ట్రై చేసినాం, బట్ ఒకటి కూడా ఓపెన్ లేకపోయేసరికి లాస్ట్కి డామినోస్ పిజ్జాకి వెళ్ళి అక్కడైతే ఒక వెజ్ పిజ్జా, ఒక చికెన్ పిజ్జా తీసుకొని తినేసాము. మాకు ట్రైన్ వచ్చేసి 7కి ఉంది, కానీ 5కి ఇంకో ట్రైన్ చూపిస్తుంది. సో వచ్చేసినాం ఫాస్ట్గా. 10 మినిట్స్ ఉండే 10 మినిట్స్లో ఫాస్ట్గా వచ్చేసినాం. లక్కీగా వాళ్ళు అలౌ చేశారు, సీట్స్ ఖాళీ ఉంటే కూర్చోమని చెప్పేశారు. సో 5 o'clock ట్రైన్ అయితే తీసుకొని 5 PM రిటర్న్ డబ్లిన్ అయితే వెళ్ళిపోతాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్.